ప్రతి ఒక్కరూ దైవ లేఖనాలలో రాయబడిన సత్యాలను గమనిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనము నుండి 28వ వచనం వరకున్న వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతయ ప్రాంతమందును ఫ్రుగియాయందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచును. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, నిత్యము మహిమపరచబడుచున్న మా ప్రభు, అద్వితీయ సత్యదేవుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిగా ఉండి నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములతో స్తుతించబడుచు కీర్తించబడుచున్నవాడా, ఆకాశము సింహాసనమును భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడా, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా ప్రభువా, మీ ఔన్నత్యమును బట్టి మీ కృపా కనికరములను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములను దీవించి మా అందరితో మీరు తేటగాను సూటిగాను స్పష్టంగాను మాట్లాడి మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో పౌలు తన సేవా అనుభవంలో 18వ వచనము నుండి మనము ఈ 18వ అధ్యాయం 23వ వచనము నుండి 21వ అధ్యాయం 14వ వచనం వరకు పౌలు 3వ సువార్త దండయాత్ర, పౌలు 3వ సువార్త యాత్ర 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 14వ వచనం వరకు, అంటే క్రీస్తు శకం 53వ సంవత్సరము నుండి 57 వరకు ఆయన చేశాడు. అంత్యోకయలో కొంతకాలం ఉన్నాడు. ఆ విషయాలు మనం విన్నాం కదా. ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడని, కొరింథు నుండి కెంక్రేయకు వచ్చాడని, కెంక్రేయ నుండి సిరియాకు వచ్చాడని, సిరియా నుండి ఎఫెసుకు వచ్చాడని, ఎఫెసు నుండి కైసరకు వచ్చాడని, కైసరు నుండి యెరూషలేముకు వచ్చాడని, యెరూషలేము నుండి
అంత్యోకయకు వచ్చాడని రెండవ సువార్త యాత్రలో ఈ 18వ అధ్యాయములో ఉన్న సంగతి మనం విన్నాం. ఇకపోతే అంత్యోకయలో కొంతకాలం ఉన్న తరువాత గలతియా ప్రాంతమంతా పృగియాయంతా సంచరించుచు శిష్యులను స్థిరపరచినట్లుగా మనము 23వ వచనంలో చూస్తాం. నిజమే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బలపరచేవాడుగా స్థిరపరచేవాడుగా ఉన్నట్లు దైవ లేఖనంలో మనము గమనిస్తున్నాం. నిజమే, చెదరగొట్టేవారిగా ఉండకూడదు, చీల్చేవారిగా ఉండకూడదు, విడదీసేవారిగా ఉండకూడదు, కానీ బలపరచేవారుగా స్థిరపరచేవారుగా మాత్రమే మనము ఉండాలి అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో మనము గమనిస్తాం. 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శిష్యుల మనసులను దృఢపరచి అంటే స్థిరపరచి అని అర్థం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట శిష్యుల మనసులను దృఢపరిచేవారు. ఎంత బాగా దృఢపరిచారో స్థిరపరిచారో మనకు అర్థమవుతుంది. 15వ అధ్యాయం 36వ వచనం, కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. వారెలాగున్నారో చూతము అన్న మాటల్లో ఉన్న వాస్తవం వారు పరామర్శ చేసేవారుగా స్థిరపరిచేవారుగా మనము చూస్తున్నాం. 32వ వచనంలో కూడా చదివితే, మరి యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండి అందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారిని ఆదరించి స్థిరపరచిరి అని మనం చూస్తున్నాం. వారిని ఆదరించి స్థిరపరచిరి. 40-41 వచనం కలిసి ఉన్నాయి. 15వ అధ్యాయం 40-41 వచనం, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అని చూస్తాం. స్థిరపరచుచు, అవును ప్రియులారా, స్థిరపరచుచు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూచాం. నిజమే, విశ్వాసములో స్థిరం, ప్రభువులో స్థిరం, వాక్యములో స్థిరం, సత్యములో స్థిరం, సత్యకృపలో స్థిరం, సంఘములో స్థిరం, రాకడ కొరకై స్థిరం, ఎన్నో విషయాలు వారిని స్థిరపరచుచూ ఉన్నారు అని మనం చూస్తున్నాం. నిజమే, స్థిరపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అవునండి, ఈ కడువరి దినాలలో స్థిరులుగా కదలని వారుగా ఉండాలి, స్థానభ్రంశము చెందకుండా ఉండాలి. ఏ ప్రభువునైతే నమ్ముకున్నామో ఆ ప్రభువునందు స్థిరం కలిగిన వారంగా. ఎందుకంటే లోకములో అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, చీకు చింతలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, అననుకూలతలు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు మాత్రమే కాదు, కపట సహోదరుల వలన నిందలు, ఇబ్బందులు, అపాయాలు ఒకటేమిటి, ఎన్ని ఎదురైనా మనము స్థిరంగా ఉన్నప్పుడు ప్రభువులో ఏవి మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపవు. వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన చెప్పాడు రోమాపత్రికలో కదా, క్రీస్తు ప్రేమ నుండి ఏవి మనలను ఎడబాపవు అని చెప్పాడు.
అలాంటి అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనం, ఇవియుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. వారిని స్థిరపరచుచు బలపరచుచు ముందుకు సాగుచు నిజంగా ఎంత పని చేస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా గలతీయా ప్రాంతమందును పృగియా యందును సంచరించి శిష్యులను అందరినీ స్థిరపరచెను అనింది. ఈ అంత్యోకయ నుండి గలతీయా పృగియా ప్రాంతమంతా కలిపితే దాదాపు 2500 మైళ్ళు, 2500 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి ప్రభు నామమును మహిమపరచిన వాడుగా, శిష్యుల మనసులను దృఢపరచిన వాడుగా, స్థిరపరచిన వాడుగా, బలపరచిన వాడుగా మనము చూస్తాం. ఇక 24వ వచనము నుండి అపోస్తలుల కార్యాలు రండి, 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 24 నుండి 28 వచనాలలో అపోల్లో పరిచర్య అని హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. 24 నుండి 28 వచనాలలో అపోల్లో పరిచర్య. పిల్లారా, అపోల్లో పరిచర్య అనేది మనము చూస్తాం దైవ లేఖనములు. అపోల్లో పరిచర్య, ఈ అపోల్లో అలెగ్జాంద్రియాలో పుట్టినవాడు. అతడు ఒక యూదుడు అని 24లో చూస్తున్నాం. ఈ అపోల్లో అలెగ్జాంద్రియాలో పుట్టినవాడైనా ఇతడు ఎఫెసునకు వచ్చెను అనే మాట 24లో చూస్తున్నాం. ఇతడు ఎఫెసుకు వచ్చాడు, ఎఫెసుకు వచ్చినవాడు. ఇతడు విద్వాంసుడను పేరుంది, విద్వాంసుడు, లేఖనములయందు ప్రవీణత గలవాడు అనే మాట మనము చూస్తున్నాం. విద్వాంసుడు, లేఖనములయందు ప్రవీణుడు. ప్రియులారా, లేఖనములయందు ప్రవీణుడు అనే మాట ఈ వచన భాగంలో చూస్తున్నాం. ఇతడు అలెగ్జాంద్రియా వాడు అనే మాట చూసినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథములో 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని అన్నాడు కదా. ఇక్కడ అలెగ్జాంద్రియా సమాజం అనే మాట చూస్తున్నాం. ఈ అలెగ్జాంద్రియా సమాజములో నుండి వచ్చిన వాడు ఈ అపోల్లో. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనములో అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా అని మనం చూస్తున్నాం. ఎఫెసుకు వచ్చాడు అపోల్లో, కొరింథుకు వెళ్ళాడు అపోల్లో అని మనం చూస్తున్నాం. పౌలేమో కొరింథు నుండి ఆయన ఎంత లెక్క తిరిగాడో మనం చూచాం. ఇప్పుడు ఈయన అలెగ్జాంద్రియా వాడు,
ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసు నుండి కొరింథులోకి వెళ్ళినట్లుగా ఈయనను గూర్చిన విషయాలు మనము చూస్తున్నాం. నిజమే, కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో అపోస్తలుల కార్యములు గ్రంథము నుండి అపోల్లోను మనము గమనిస్తూ ఉండగా ఆయనను గూర్చిన వివరాలు కొన్ని వచనాలలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను. నేను అపోల్లో వాడను అనే మాట మనం చూస్తున్నప్పుడు అపోల్లో ఒక గొప్ప విలువ కలిగిన వ్యక్తిగానే కనబడుతున్నాడు. ఇతడు ఒక వర్గాన్ని ఏర్పాటు చేశాడో లేదో తెలియదు, కానీ కొంతమంది ఆయన పక్షముగా మాట్లాడిన వారుగా చూస్తున్నాం. అర్థమవుతుందండి? ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గుర్తించాలి. నెక్స్ట్ వన్, 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలలో అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా అన్నాడు. అపోల్లో ఎవరో మనకు అర్థమైంది, అతడు పరిచారకుడు అనే మాట మనకు అర్థమవుతుంది. అపోల్లో పరిచారకుడు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అన్నాడు. కనుక అపోల్లో నీళ్లు పోసిన వాడు అని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. అలెగ్జాంద్రియా వాడైన ఈ అపోల్లో పరిచారకుడుగా ఉన్నట్లు, పౌలు చేసిన పరిచర్యలో ఆయన పాలివాడుగా ఉన్నట్లు, ఆయన నీళ్లు పోశాడు. పౌలు నాటితే ఈయన నీళ్లు పోశాడు, బ్రతికించాడు అని చెప్తా ఉన్నాడు. అవును కదా? మరొక మాట మనము గమనిస్తే, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో కనబడతాడు అపోల్లో. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్ర వేది అయిన జానాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము, వారికేమీ తక్కువ లేకుండా చూడుము అన్నాడు. అపోల్లో ప్రయాసపడిన వాడుగా, పనిచేసిన వాడుగా ఉన్నాడని, అందును బట్టి అతనికి ఏమీ తక్కువ లేకుండా పంపించాలి. పరిచర్య చేసిన వానికి ఏమీ తక్కువగా చూడకూడదు. పరిచర్య చేసిన వానికి సమృద్ధిగా అందించాలి అనే సత్యాన్ని దైవలేఖనంలో స్పష్టంగా చూస్తున్నా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి. జీవము గల దేవుని వాక్యములో అపోల్లో ఆయనను గుర్చిన వివరాలు ఉన్నాయి. సరే, ఏదేమైనా అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు అయి ఉన్నాడు. ప్రవీణుడు, నిజమే, ప్రవీణులుగా ఉండాలి. కొందరున్నారు ప్రవీణులు,
ఎవరు? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఎజ్రా కూడా ప్రవీణత గల శాస్త్రి అని వ్రాయబడింది. ఎజ్రా ప్రవీణత గల శాస్త్రి. అలాగే లేఖనములను ఎరిగిన వారిని ప్రవీణులు అంటారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతి లేఖనములు బాల్యము నుండి ఎరిగిన వాడు అనే మాట చూస్తాం. సరే ప్రియులారా, అపోల్లో అలెగ్జాంద్రియా వాడు అనే మాట చూశాం. ఈ అలెగ్జాంద్రియా ఈజిప్టులో ఉందండి. ఈ అలెగ్జాంద్రియా పట్టణం ఈజిప్టులో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. దాన్ని స్థాపించినది మహా అలెగ్జాండర్. దాన్ని స్థాపించిన వాడు మహా అలెగ్జాండర్. అది విద్యకు గొప్ప కేంద్రమై ఉంది. అలెగ్జాంద్రియా పట్టణం విద్యకు కేంద్రంగా ఉంది. ఎందుకంటే అలెగ్జాంద్రియాలో ఈజిప్టు ఉన్నది, ఐగుప్తు ఉన్నది. పౌలును గురించి మాట్లాడుతూ ఒకసారి ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించిన వాడు అనే మాట ఉన్నది కదా. ఐగుప్తు యొక్క సకల విద్యలు అంటే గొప్ప గొప్ప యూనివర్సిటీస్ అన్నీ కూడా ఐగుప్తులోనే ఉన్నాయి. చూడండి, ఇప్పటికీ కొన్ని సెంటర్స్, ఏ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పేర్లు చెప్తా ఉంటారు. ఫలానా ఐఐటికి అయితే ఫలానని, ఇంజనీరింగ్కి అయితే ఫలానని, అదే డిఎస్సి కోచింగ్ అయితే ఫలానని, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయని మనకి ఈజీగా వేళ్ల మీద చెప్పొచ్చు. ఆ సెంటర్కి వెళితే ఖచ్చితంగా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారని, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చు. సరే, అయితే ఈ అపోల్లో గొప్ప విద్వాంసుడై ఉండి లేఖనములలో ప్రవీణుడై ఉన్నను అన్నాడు. లేఖనాలలో ప్రవీణుడై ఉన్నను, అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడినవాడు అని మనం చూస్తున్నాం. ఆత్మయందు చాలా తీవ్రత కలవాడు. ఆత్మయందు చాలా తీవ్రత కలిగిన వాడుగా ఉన్నట్లు చూస్తున్నాం. 25వ వచనం, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత కలిగిన వాడుగా మనము చూస్తాం. తీవ్రత అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండవలసిందే. అవునండి, మనం కూడా ఎలా ఉండాలో పౌలు చెప్పాడు. 12వ అధ్యాయం రోమా పత్రిక 12వ వచనం 12:12లో ఆయన చెప్పిన మాట ఎంత విశేషమైన మాట చెప్పాడో చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుడి. 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. తీవ్రత అంటే ఆసక్తి, పట్టుదల, ప్రభువును గూర్చిన భారం, సువార్తను గూర్చిన భారం, ప్రభువును గూర్చి ఎక్కువగా బాగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాటిని మనం మరుగున పెట్టకూడదు, ప్రయోజనకరమైంది దాచుకోకూడదు. ఇది ఈ గురి మనము కలిగి ప్రభు పని చేసేవారంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇంత తీవ్రత కలిగిన వాడైనా
ఇతడు యోహాను బాప్తిస్మమును గూర్చి మాత్రమే ఎరిగినవాడు. ఇతడు విద్వాంసుడు 1, 2 లేఖనముల యందు ప్రవీణుడు, 3 ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొందినవాడు, 4 ఆత్మయందు తీవ్రత కలిగిన వాడుగా ఉన్నాడు. అయినా యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనినవాడు యేసును గూర్చిన సంగతులు వివరముగా బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను అన్నాడు. చూడండి ప్రియులారా, ఇతడు యోహాను బాప్తిస్మమును గూర్చిన మాత్రమే ఎరిగినవాడు. అంటే అతను లేఖనముల యందు అనగా పాత నిబంధన యందు ప్రవీణుడు గాని యేసుక్రీస్తును గూర్చిన సత్యం అంతగా తెలియదు అని అర్థమవుతుంది. బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, యోహాను బాప్తిస్మమును గూర్చిన బాగా ఎరిగినవాడు, తనకు తెలిసిన వాటిలో గొప్ప ప్రవీణుడు అని చెప్పాడు. ఈవేళ చాలా మందికి చాలా విషయాలు తెలుసు, ఆ విషయాల్లో ప్రవీణులు, కానీ యేసుక్రీస్తును గూర్చిన విషయాలు గాని, సువార్తను గూర్చిన విషయాలు గాని, సంఘమును గూర్చిన విషయాలు గాని, సత్యమును గూర్చిన విషయాలు గాని చాలా మంది ఇంకా ఎరుగని వారై ఉన్నారు. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. ఈరోజు మన వర్తమానాలు వింటున్నప్పుడు మనకెంత తెలుసో, మనకేం తెలుసో, మనకేది తెలుసో మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందండి బ్రదర్స్. ఖచ్చితంగా ఇప్పటి అర్థమవుతుంది. వరకు మనకెంత తెలుసో, మనకి ఏది తెలుసో, మనకి ఏమి తెలుసో వర్తమానాలు వింటున్నప్పుడు మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందన్న. మనం థ్యాంక్ యూ. మనం ఎక్కడున్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మన పొజిషన్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, మనం కూడా ఇప్పటి వరకు మనకు తెలిసిందే సత్యం అనుకుంటున్నాము తప్ప తెలుసుకోవలసింది ఎంతో ఉంది అని ఆసక్తి తీవ్రత మనలో లేదు. ఆ తీవ్రత రావాలనే, ఆ తీవ్రత కలిగి ప్రభు కొరకు మీరొక గొప్ప లోకమందు జ్యోతి వలె వెలగాలి, వెలిగించాలి అని ఈ తపన, ఈ ప్రయాస. ప్రియులారా, ఇతడు యోహాను బాప్తిస్మము మాత్రమే ఎరిగినవాడు. అలాగని నేను భక్తిపరుడు కాదని చెప్పడం లేదు సుమా. ఇతడు భక్తిపరుడే, ఇతడు ప్రార్థనాపరుడే, ఇతడు విద్వాంసుడే, ఇతడు లేఖనములను ఎరిగినవాడే. బట్ ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది. యేసుక్రీస్తును గుర్చిన సత్యం ఆయనకు అంతగా తెలియదు. క్రీస్తును గురించి అతనికి ఉపదేశించిన వారు బహుశా బాప్తిస్మమిచ్చే యోహాను అనుచరులు కావచ్చు. ఇతనికి బాప్తిస్మం ఇచ్చిన వారు, క్రీస్తును గురించి అతనికి ఉపదేశించిన వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుచరులు కావచ్చు. ఆయనను యేసును గూర్చిన సంగతులు వివరముగా బోధిస్తున్నాడు. సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈయన గొప్ప వ్యక్తి అండి. అపోల్లో 25వ వచనంలో నిజంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తనకి ఏదైతే తెలుసో, తనకు తెలిసిన దానిని వివరంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడున్న మాటలు అవే. 25వ వచనం, యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను అన్నాడు. అప్పుడండి నిజంగా ఇతనికి ఇక్కడ ఇంత ధైర్యం ఎలా వస్తుంది? యేసు ప్రభువును గుర్చిన సంగతులు కొన్ని విన్నప్పుడే కదా.
ధైర్యం అనేది ఎలా వచ్చిందో మనం ఎరుగుదు. అపోస్తల కార్యాలు 4:13 వారు యేసుతో కూడా ఉండిన వారని శిష్యులు విన్నారు, ప్రజలు విన్నారు. అందుకే పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని 4:13 వ్రాయబడింది. సరేలేండి. అంటే యేసు ప్రభువును గురించి వినినా, యేసు ప్రభువును గురించి చదివినా, యేసు ప్రభువు వారి హృదయములో ఉన్న, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఖచ్చితంగా ధైర్యం అనేది వచ్చుద్ది మనకి. ఆ వరుసలో అలాంటి గొప్ప ఆలోచన, గొప్ప తీవ్రత కలిగిన వాడుగా ఉండి దేవుని కొరకు నిలిచాడండి. ఈనాడు మనం కూడా ఇలాంటి తీవ్రత కలిగిన వారంగా ప్రభువును ప్రకటించాలి, సత్యాన్ని వివరించాలి, ప్రభువును బహుదూరము ఆయనను మోసుకొని వెళ్ళాలి, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. ఈ సత్యాలు మరుగున ఉంటే ఎలాగని మీలాంటి వారు ప్రేరేపించబడాలి, మీలాంటి వారు పైకి రావాలి, సహకారులుగా రావాలి, సహవాసులుగా రావాలి, పాలివారుగా రావాలి, పని చేయడానికి కలిసికట్టుగా వెళ్ళి ప్రభు పని చేయడానికి మనం ముందుండాలి. ఇక్కడ చూడండి 27 వచనం. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. ఒకవేళ ఇతడు విద్వాంసుడైనా, లేఖనములయందు ప్రవీణుడైనా, ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొందినవాడైనా, ఆత్మయందు తీవ్రత కలిగిన వాడైనా, యేసును గూర్చి సంగతులు వివరముగా చెప్పేవాడైనా, సమాజ మందిరాలలో ధైర్యముగా మాట్లాడేవాడైనా, దేవుని మార్గము అతనికి పూర్తిగా తెలియదు అని మనకు అర్థమైంది. ఏమండి, ఇతనికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి లెక్క పెడదామా? నాకెందుకు చాలా ఇష్టం ఈయన క్వాలిఫికేషన్స్. లెక్క పెడదామా? 1 విద్వాంసుడు, 2 లేఖనముల యందు ప్రవీణుడు, 3 ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొందినవాడు, 4 ఆత్మయందు తీవ్రత గలవాడు, 5 యేసును గుర్చిన సంగతులు వివరముగా బోధించేవాడు, 6 ధైర్యంగా మాట్లాడేవాడు, 7 6 తెలుసు, 7 సంపూర్ణత లేనివాడు. 6 విషయాలే ఆయనకి తెలుసు, 7వ సంగతి ఆయనకి తెలియదు. ఇక్కడ చెప్పబడిన మాటలు ఎన్నండి? 6 కదా. అంటే ఇతడు సంపూర్ణుడు కాలేడు, సంపూర్ణత లేదు అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈయన బోధ ఎప్పుడైతే ఎఫెసులో అకుల ప్రిస్కిల్లాలు విన్నారో, ఆ బోధ విన్నప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. రే, చాలా తీవ్రత కలిగిన వాడుగా ఉన్నాడు, లేఖనాలలో ప్రవీణుడుగా ఉన్నాడు, విద్వాంసుడుగా ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ప్రభు మార్గం విషయమై ఉపదేశము కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇతనికి ఇంకా దేవుని మార్గాన్ని పూర్తిగా తెలిస్తే బాగుంటది. ఇక్కడ ఒక విషయం చెప్పనా మీకు? అకుల కంటే ప్రిస్కిల్లా తెలివైంది, జ్ఞానం కలిగిన. ఇప్పుడు ఇతడు చెప్పే బోధ అది ఎంతవరకు అంటే అంతవరకే అనేది అర్థమైపోయింది. వెంటనే ఈయన చెప్పిన సంగతిని ప్రిస్కిల్లా, బ్రదర్ రపుల్ల గారు అలా కాదండి ఇలాగని చెప్పొచ్చు, కానీ చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అక్కడ స్త్రీ మాట్లాడకూడదు, సంఘంలో పురుషుడే మాట్లాడాలి, స్త్రీ మాట్లాడకూడదు. ఎందుకంటే మందలో మగది ఉండగా ఆడుదానిని అర్పించుట శాపగ్రస్తమని మలాకీలో చెప్పాడు. బహుశా ఆ కారణమేమో ఆమె మాట్లాడలేదు. మీటింగ్ అయిన తర్వాత ఇంటికి పిలిచి అతన్ని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి, ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అప్పుడు దేవుని మార్గము విషయమై అతనికి పూర్తిగా విషదపరచిరి. అప్పుడు సంపూర్ణుడయ్యాడనమాట. మీకు అర్థమైందండి? అప్పుడు సంపూర్ణుడయ్యాడు. ఆ తర్వాత పౌలు చేసిన సేవలో
పౌలు తర్వాత పౌలేమో నీళ్లు పోస్తే, ఆ పౌలేమో నాటితే అపోల్లోనేమో నీళ్లు పోసాడనే సత్యాన్ని చెప్పాడనమాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజంగా ప్రిస్కిల్లా అకులయు విని, ప్రిస్కిల్లా పేరు ముందు వచ్చిందంటే ప్రిస్కిల్లా అకుల కంటే కూడా మంచి విశ్వాసి. ఈరోజు సిస్టర్స్ ఎంతమంది ఎంత వాక్యం ఎరిగిన వారుగా ఉంటారు. తమ భర్తలను గాని, తమ కుటుంబీకులను గాని, తమ బంధువులను గాని ప్రభువు వైపు ఎంత బాగా నేర్పుతో, ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో, ప్రార్థనతో, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన కదా, అలాగూ ప్రార్థనలు చేసి పురుషులను ఎలాగూ రాబట్టారో కూడా బైబిల్లో ఎంతో మందిని గురించిన సంగతులు మనం వింటాం. బయట కూడా ఎన్నో సంగతులు వింటాం. మన కుటుంబాల్లో కూడా ఎన్నో సంగతులు మనం చూస్తున్నాం కళ్ళారా. నిజమా కాదా? సిస్టర్స్ని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదండి. వారు లేకపోతే సేవ అంత సంపూర్ణంగా జరగదు. వారు లేకపోతే నిజంగా వారు చేసే పరిచర్య, పౌలు చేసే పరిచర్యకు వారు ఎలాగూ గొప్ప సహకారులుగా ఉన్నారో దైవ లేఖనంలో మనం చూస్తాం. ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో పౌలు పరిచర్యలో. బైబిల్ గ్రంథంలో ఫీబే లేదా, పెర్సిస్ లేదా, ఏమండి, సుంటికేను లేదా, ఇలాగున ఎంతో మంది సహోదరులు పరిచర్యలో పాలివారై ఉన్నారు. నేను సిస్టర్స్ని నేను తక్కువ చేసి ఏం మాట్లాడినండి. అసలు వారు లేనిదే ఈరోజు సేవ జరగదు అని చెప్పడానికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వారి సహకారం ఎంత గొప్పదో. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు, అన్నా మీరు ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నారంటే దాని వెనక సహోదరి ఉన్నారు, సిస్టర్ ఉన్నారు అని ఎన్నిసార్లు మీరు అందరూ ప్రస్తావించారండి. 50 రోజుల స్తుతి కూడికలలో, 100 రోజుల స్తుతి కూడికలలో నా భార్యను గురించి మీరు ఎన్నోసార్లు చెప్పలే? చెప్పారా లేదా చెప్పండి. చెప్పావన్నా. ఎందుకు చెప్పారు? అయితే వాక్య పద్ధతి ఉన్నది, వాక్య క్రమం ఉన్నది. ఆ క్రమం ప్రకారంగా ఈమె ఇక్కడ మాట్లాడితే అవమానం గనుక అక్కడ మాట్లాడకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని చేర్చుకొని అక్కడ విషయాన్ని పూర్తిగా విశదీకరించి ఆయన విడిచిపెట్టినట్లుగా చూస్తాం. 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం. 27వ వచనం. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. చాలా సహాయము చేశాను. ఏ సహాయం? వాక్య సహాయము చేశాడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు అపోల్లో పాండిత్యములో, వాగ్ధాటిలో ప్రవీణుడు. ఆయన సంఘ సభ్యులు ఇద్దరి దగ్గర ఇంకా కొన్ని సత్యాలు నేర్చుకునేందుకు ఆయనకి ఏముందో తెలుసా? వినయం, అణకువ చూపించాడు. నాకింత తెలుసు కదా, నాకిన్ని తెలుసు కదా, నేను ప్రవీణుడను కదా అని అనుకున్నట్టయితే ఆయనకి ఏమీ తెలియదు. ఆయన ఎంత మంచి మనసు అండి నిజంగా అపోల్లోది. ఎంత మంచి మనసు, ఎంత సాత్వికమైన మనసు, ఎంత దీన మనసు, ఎంత నేర్చుకునే మనసు. ఈరోజు మనం కూడా ఎంత వాక్యం తెలిసినా ఇంకా నేర్చుకునే వారమే. వీఆర్ ఆల్ లెర్నర్స్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్. అవునా కాదా? వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు వాక్యాన్ని నేర్చుకోవలసిన వాళ్ళమే. అర్థమైందా అండి? నిజంగా ఎంత దీనుడుగా నేర్చుకుంటున్నాడు, ఎంత ఎంత ప్రవీణుడైనప్పటికీ నేర్చుకుంటున్నాడు. ఈవేళ కొంచెం తెలిస్తే నా అంతటోళ్ళు లేరు అంటున్నారండి. నిజమా కదా? ఓ 2-3 పాటలు బాగా పాడాడు అనుకోండి, బా నేను గొప్ప సింగర్ అనుకుంటున్నారు. లేదు, ఏమనుకోకండి, నిజమా కదా? అంతేకాదు, కొంచెం ప్రార్థన చేయడం వచ్చేసరికి నా అంతటోళ్ళు లేరు అనుకుంటున్నారు.
ఏదో ఒక టైం ఇచ్చి సంఘంలో వాక్యం చెప్పమంటే చెప్పాడు అనుకోండి, అబ్బా ఇక నన్ను మించినోడు లేరు, తేడా చెప్పారు కదా అని చెప్పి సైలెంట్ పెట్టారు అనుకోండి, ఏమని చెప్తాడు తెలుసా అక్కడి నుంచి? నేను బాగా చెప్పి జనాల్లో బాగా అందరికి ఇష్టమవుతున్నానని నన్ను కూర్చోబెట్టి నన్ను చెప్పనీయట్లేదు అంటాడండి. అర్థమవుతుందా? ఈవేళ చాలా మంది ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఎంత నేర్చుకోవాలి. అందుకే పుట్టారు, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అవునా కాదా? ఈయన ఎంత చక్కగా అణకువగలిగిన వాడై, ఎంతో విశ్వాసము గలవాడై, వారిద్దరి దగ్గర ఎంత వాక్యాన్ని, దేవుని మార్గమును పూర్తిగా, ఏమండి, తెలిసినోడికైనా చెప్పొచ్చు, తెలియనోనికైనా చెప్పొచ్చు. నాకంతా తెలుసు అనుకున్న వాడికి ఏమీ చెప్పలేం. అవునా కాదు? ఇప్పుడు అపోల్లోని ఏమందాం? నాకంతా తెలుసు అని అందామా? నాకేమీ తెలియదని అందామా? ఆ, ఏమనాలి? ఎంత తెలిసినా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాను. ఎందుకంటే 6 విషయాలు మనము ఆయనను గురించి చెప్పుకున్నాం. 7వ విషయం, దేవుని మార్గము పూర్తిగా అతనికి తెలియదు. ఆ విషయాన్ని చెబితే అతడు అంగీకరించాడు, అతడు ఆమోదించాడు, అతడు విశ్వసించాడు. ఏ సంగతులైతే నేర్చుకున్నాడో ఆ సంగతులను గూర్చి ప్రియులారా చాలా సహాయము చేశారు. కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడండి. డబ్బులు సహాయమా? వీళ్ళ ధనవంతుడైతే చేసుండొచ్చు కావచ్చు, కానీ అతడు చాలా సహాయము చేశాడు అంటే వాక్య సహాయం. ఈరోజు నిజంగా వాక్య సహాయము చేసేటటువంటి వాళ్ళు బంగారము దానము చేసే వారి కంటే కూడా గొప్పవాళ్ళు. డబ్బు సహాయము చేసేటటువంటి వారి కంటే కూడా గొప్పవాళ్ళు. నిజమా కాదా? ఎందుకంటే మన సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? వాక్య జ్ఞానమును సంపాదించుకోవాలని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో తేటగా చెప్పాడు కదండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అపోల్లో మన దగ్గర మనం నేర్చుకోవలసిన గొప్ప విషయాలు. అతడు విద్వాంసుడు, మనం కూడా అలాగే విద్వాంసులంగా ఉండాలి. లేఖనములలో ప్రవీణుడు, మనం కూడా బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి, కంఠాపాఠంగా చదవాలి, లేఖనాలను స్పష్టంగా వివరించాలి. చూడకుండా కొన్ని వచనాలు నేను మీకు ఇదివరకు చెప్పాను, ఒక నెలలో 500 కంఠత వాక్యాలు ఎవరైతే చెబుతారో వారికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పానా అండి? ఎవరైతే 3 నెలలలో 1000 కంఠత వాక్యాలు చెబుతారో వారికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పానా లేదా? అంటే మీరు లేఖనాలు బాగా నేర్చుకోవాలి. నా ఉద్దేశం అది. లేఖనాలలో ఉన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇతడు అలాగున ఉన్నవాడు, దేవుని మార్గం విషయమై ఉపదేశము పొందినవాడు, ఆత్మయందు తీవ్రత గలవాడు, యేసును గుర్చిన సంగతులను వివరంగా చెప్పేవాడు, ధైర్యంగా సమాజ మందిరాలలో మాటలాడేవాడు. అయితే దేవుని మార్గము పూర్తిగా విశదీకరించి, ఎంతమందికి తెలుసండి ఈరోజు దేవుని మార్గం? నిన్న కొన్ని విషయాలు వరుసలో చెప్పాను, 7 సంగతులు చెప్పాను. పౌలులో ఉన్న గొప్ప సంగతులు ఎన్నండి? 7 సంగతులు. ఏంటది? అన్ని మీదే చెప్పాను, జ్ఞాపకం చేశారు ముందే. ఏంటంటే అవి ఒకటి ప్రయాణం, పని చేయాలి, ప్రయాణం చేయాలి, ప్రకటన పని, చేయాలి, ప్రయాణం, ప్రయాస, ప్రకటన, పరిచర్య, ప్రార్థన, పరామర్శ. ఇలాగున 7 పాయింట్స్ చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ అపోల్లో అనే వ్యక్తి
6 విషయాలలో గొప్ప స్థానం కలిగిన వాడుగా, గొప్ప స్థితిని సంపాదించిన వాడుగా ఉన్నాడు గాని అతనికి దేవుని మార్గం పూర్తిగా తెలియదు. అప్పుడు అకుల ప్రిస్కిల్ల అని చెప్పలా, ప్రిస్కిల్ల అకులయు విని, సహోదరికే ఎక్కువ తెలుసు. సహోదరి అకుల ఇంటికి చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా వివరించిరి. ఆహా, ఇలాగున దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగిన వారంగా ఉండాలి. ఏదో కొంత తెలిసి నాకంతా తెలుసనే బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉంటారే, అది కరెక్ట్ కాదు. ఈరోజు చాలా మందికి రక్షణ అంటే తెలియదు, బాప్తిస్మం అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు. నిజమా కాదు? వీటన్నింటినీ మనము పూర్తిగా వివరించాలి అని అంటే మీలాంటి సహకారులు కావాలి, మీలాంటి పాలి భాగస్తులు కావాలి. ప్రభు నామానికి మహిమ తేగలుగునట్లు మనమందరం సిద్ధపడాలి. ఈ కడువరి దినాలలో ప్రభు నామ మహిమార్థమై వాస్తవాలు ఎరిగి ఆయన నామాన్ని ఘనపరచగలిగేటట్లు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఎప్పుడైతే దేవుని మార్గమును పూర్తిగా తెలుసుకున్నాడో అప్పుడు పౌలు నాటితే అపోల్లో నీళ్లు పోశాడు. అక్కడి నుంచి అపోల్లో ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు నుండి 19వ అధ్యాయం 1వ వచనం, కొరింథీకు వచ్చినట్లుగా చూస్తున్నాం. సరే, దానికి ముందు యేసే క్రీస్తు అని 28వ వచనం, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదం బహిరంగముగాను గట్టిగా ఖండించుచూ వచ్చాడు. ఇప్పుడండి అసలు ట్రాక్ లోకి వచ్చాడు, అసలైన ట్రాక్ లోకి వచ్చాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా. పౌలు కూడా అదే కదండి చెప్పింది, పౌలు కూడా అదే కదా 17వ అధ్యాయం 2-3 వచనాల్లో అదే కదా. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. యేసే క్రీస్తు అని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పాడు. యేసే క్రీస్తు, ఈయన కూడా దృష్టాంతపరచుచున్నాడు. యూదుల వాదాన్ని బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి వారు అవుతారు? ఏమండో, తెలుసుకోకుండా తెలుసు అన్నట్టుగా ఖండిస్తే తప్పవద్దు సుమా. సత్యాన్ని ఎరిగి ప్రభువుకు మహిమ తేవాలి. ఈ సంగతులను నేను ఇక్కడ ఆప్ చేస్తున్నా, మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన నామానికి మహిమను మనము ఆపాదించాలి. కనుక ప్రతి ఒక్కరూ దివ్య వాక్యములో ఉన్న వాస్తవికతను గుర్తిస్తాం, ఆయన నామాన్ని మహిమపరుచుదాం. అపోల్లో ఎవరో, ఆయన వివరాలు ఏమిటో, ఆయనకున్న లోటు ఏమిటో, అంత తీవ్రత కలిగిన వానికి కూడా ఉన్న లోటు ఏంటో, ఆ లోటు భార్యాభర్తలు చెప్పారు. అక్కడ నుండి ఇక ఆయన పరిచర్య తిరుగులేని పరిచర్య, ప్రభువుకు మహిమకరమైన పరిచర్యగా ఉన్నట్లు చూస్తాం. కనీసం ప్రియులారా, ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, సేవ చేసేవారు కనీస సత్యాలైనా తెలియాలి. నా బాధ అదే. అక్కడక్కడ సేవకుల సదస్సులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో తెలుసా అండి? ఇలాంటి విషయాలు ఎన్నో వారికి అందచేయాలి. దేవుని మార్గమును పూర్తిగా తెలియచేయాలి. మర్మమై ఉన్న క్రీస్తు ప్రభువును వారికి తేటపరచాలి. దేవుని గురించిన విషయాలు మరింత తేటపరచాలి. ఎందుకంటే ఈరోజు వాక్యం అని చెప్తున్నారు, వెలుపలి సంగతులే లోపల చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు, ఆశ చూపిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు, ఉపయోగాలు,
వీటి మీద కట్టబడి ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువ చెప్తున్నారే గాని పాపి ఎలా రక్షించబడాలి, రక్షించబడిన పాపి పరిశుద్ధుడుగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధుడుగా బ్రతికే వ్యక్తి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి జీవించాలి, సాక్ష్యాన్ని కలిగి జీవించే వ్యక్తి క్రీస్తు కొరకు సంఘములో ఎలా స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి సంఘ సాక్ష్యమును ఎలాగూ కాపాడాలి, సంఘ సాక్ష్యమును కాపాడే వ్యక్తి సంఘములో పరిచర్య ఎలాగూ చేయాలి, సంఘములో పరిచర్య చేసే వ్యక్తి సంఘముతో కలిసి ఎలాగున సాక్ష్యం ఇవ్వాలి, సంఘముతో సాక్ష్యం ఇచ్చే వ్యక్తి ప్రభు కొరకు ఎలాగున అవసరమైతే శ్రమ పడాలి, ప్రాణాన్నైనా ఇవ్వాలి అనే విషయాలు ఇలా వరుసలో సంగతులను మనము చెప్పాలి. నేను చెప్పిన వరుస మీకు అర్థమైందండి? సింపుల్ వరుస చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. ప్రభువును ప్రేమించాలి. నెంబర్ 1, ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించే వ్యక్తి బ్రతుకు మార్చుకోవాలి. బ్రతుకు మార్చుకున్న వ్యక్తి బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందిన వ్యక్తి ఆరాధన చేయాలి. ఆరాధన చేసే వ్యక్తి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే వ్యక్తి పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించే వ్యక్తి కొందరినైనా శిష్యులనుగా తయారు చేసి ప్రభు సన్నిధికి అప్పగించాలి. ఇది ఈ ఏడు సంగతులు సంఘ సత్యపు ఆజ్ఞలు అని ఈ క్రమాన్ని మనం పాటించడం ద్వారా ప్రభువుకు మనము మహిమ ఆపాదిస్తామని మీకు చాలాసార్లు చెబుతూనే ఉంటాను. ఇదంతా సీక్వెన్స్ అండి, స్టెప్ బై స్టెప్. ప్రతి వ్యక్తి ఒక మెట్టెక్కి, 2 మెట్టెక్కి, 3 మెట్టెక్కి అలాగున వరుసగా క్రమాన్ని మనము ఎరగకుండా నాకు తెలుసని లోకంలో విన్న విషయాలు, వారి సంగతులు, వీరి సంగతులు, నిరుపయోగమైన సంగతులన్నీ చెబితే ప్రజలు మారుతారు అనుకోవడం తప్పు. ఇంకా మనం బయట సంగతులు, వాళ్ళలో జరిగే సంగతులు మనం చెప్పామంటే మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్తారు. అది మనకు అవసరమా? దేవుని వాక్యాన్ని, ఆ లేఖనములను, ఆ దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పితే చాలు. అవునా కాదా? ఇంకా ఎవరి సంగతులు మనం వారి పర్సనల్ ఏమంటారు, పర్సనల్ విషయాల్లోనికి మనం వెళ్ళి తొంగి చూసి వారిని మనమేమి వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదండి. వాక్యము చేత రాబట్టాలి, వాక్యము ద్వారా ఆకర్షించాలి. వాక్యము ద్వారా వారు పట్టబడితే వారు పటిష్టంగా స్థిరులుగా ఉంటారు. అందుకే ప్రభువు గాని, పౌలు గాని, అపొల్లో గాని వారు వాక్యమే చెప్పారు. ఈనాడు మనం కూడా వాక్యమే చెప్పాలి, వాక్యమే చెప్పాలి, వాక్యమే చెప్పించాలి. మీరు కూడా ఎప్పుడైనా కూడికలు పెడితే వాక్యం చెప్పే వాళ్ళని పిలవండి. వట్టి మాటలు చెప్పి కేకలేసే వాళ్ళని, బలలు గుద్దే వాళ్ళని, గంతులేసే వాళ్ళని, ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్కకి తిరిగే వాళ్ళని, అద్భుతాలు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలని చెప్పే వాళ్ళని మనం పిలిచి ఉపయోగించుకుంటే మన సంఘాలు కూడా నష్టమే. మన వాళ్ళు కూడా అలాగే అలవాటు పడతారు. అలాగే అలవాటు పడకుండా వాక్యం నేర్పించండి. ప్రేమతో చెప్తున్నా, మన సంఘాలకు వాక్యం నేర్పిద్దాం, సత్యాలు నేర్పిద్దాం, ప్రభువును మహిమపరచుదాం. వీళ్ళారు కొద్ది మంది అయినా పర్వాలే, మనకి సంఖ్య ముఖ్యం కాదు, మనకు సత్యం ముఖ్యం అనే విషయాన్ని ఎరిగి మనం ప్రభు పనిలో ముందుకు కొనసాగుదాం. అందరం కలిసి చేద్దాం ప్రభు పని, నమ్మకంగా చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి, ఫలభరితంగా చేయండి, ఫలాలు నిలిచి ఉండేటట్లు చేయండి, మీ పని చేసేటట్లుగా సిద్ధపరచండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంలో మీరు మాతో మాట్లాడుచు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, తీవ్రత కలిగిన వారిగా చేస్తున్నారు, ధైర్యంగా బోధించే వారిగా చేస్తున్నారు, సత్యాలు వివరించే వారిగా చేస్తున్నారు, గట్టిగా ఖండించి బుద్ధి చెప్పే వారంగా చేస్తున్నారు. మా ప్రభువా, ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి మీ ఎదుట మేము నిలువబెట్టాలని గొప్ప బాధ్యత మాకిచ్చారు. అందుకే అకుల ప్రిస్కిల్లాలు ఆయనను సంపూర్ణునిగా చేశారు. మేము కూడా మా మేరలో, మా పరిధిలో, మాకు అప్పగించిన పనిలో
మాకు అప్పగించిన ఆత్మలను సంపూర్ణులుగా చేసి మీ ఎదుట నిలువబెట్టుటకు తగిన సత్తువ, తగిన సామర్థ్యం, తగిన శక్తి, తగిన వివేకం, తగిన ప్రావీణ్యత, తగిన నిపుణత మీరు మాకు కలుగజేయమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు